జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఏడపల్లి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు షేగు బోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీల హక్కులపై దేశ స్థాయిలో అవిశ్రాంతంగా పోరాడుతున్న గొప్ప నాయకుడని కొనియాడారు. అటువంటి నాయకునిపై తీరుపై జిల్లా ఏర్పాటులో జరిగిన దాడిని బీసీ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే శిక్షించాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, నిక్కు రాధాకృష్ణ, జన్ను గోవింద్, బోయిన రమేష్, ఎం పవన్ కుమార్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నిన్న వారి మీద జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వారు రాజ్యసభ సభ్యులే కాకుండా ఈ బీసీ కులాలకి 40 సంవత్సరాల మట్టి ఈ వెనుకబడిన కులాలకి వారు చేసినటువంటి సేవ ఈ రోజున హాస్టల్లో ఉన్న ఫీజు రిమెంట్స్ వచ్చిన, అలాగే సాంఘిక దాంట్లో ఉద్యోగాలు వేయించిన, అలా సుమారు 5,000 ధర్నాలు చేశారు ఆయన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. జీవోలు సుమారు 1000 జీవోలు పైన తెచ్చినటువంటి ఘనత రికార్డులో కూడా ఉంది. ఆయన అన్ని సేవ చేశారు బీసీలకి. అలాంటిది వారి మీద దాడి చేయడం అనేది చాలా, ఒక బీసీ కులాల మీద దాడి అంటే చాలా దారుణమైన విషయం. పైగా వారు ఈ 2 రాష్ట్రాల్లో దైవంగా భావించేటువంటి వ్యక్తి ఆయన. వారి మీద జిల్లా అధ్యక్షులు షేక్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మరి నిన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి జరగడం చాలా అవమానకరం, హేయమైన చర్య. అది ఇలా జరగడం, ఒక బీసీ నాయకుల మీద ఇలా దాడులు జరగడం అనేది చాలా జరుగుతున్నాయి. ఇవి తీవ్రంగా మేము బీసీ సంక్షేమ సంఘం తరపున మేము ఖండిస్తున్నాము. ఈ దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి